channel. I hope you all are doing great. మీ అందరికీ కూడా నా ఛానల్కి స్వాగతం. Welcome to Success Mantra for IELTS. So, in today's video lesson, we will be looking at what sentence completion. So, sentence completion question మనం చూడబోతున్నాం. అది కూడా లిజనింగ్ మాడ్యూల్లో. ఓకే, ఐఎల్స్ లిజనింగ్లో మనం సెంటెన్స్ కంప్లీషన్ చూడబోతున్నాం అనమాట. సో నేను ఆల్రెడీ డిఫరెంట్ క్వశ్చన్ టైప్స్ ఎలా స్ట్రాటజీస్ యూజ్ చేయాలి, ఏం టిప్స్ ఫాలో అవ్వాలి ఆల్రెడీ నేను వీడియో చేశాను. సో మీరు చూడకపోతే మేక్ షూర్ యూ watch that. I'll give the link in the description box. Make sure you watch that videos. But first of all, coming to this particular session, ఈ సెషన్కి వచ్చేస్తే నేను ఐఎల్స్ లిజనింగ్లో సెంటెన్స్ కంప్లీషన్ విచ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ టైప్ ఇన్ ద లిజనింగ్ మాడ్యూల్లోనే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ టైప్ అండ్ ఆల్సో వెరీ ఈజీ టు డూ. ఈరోజు మన సెషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటెన్స్ కంప్లీషన్ క్వశ్చన్ ఎలా ఉంటుందో లిజనింగ్ సెక్షన్లో ఎలా వస్తుందో అది చూసేద్దాం. ఆ తర్వాత మనం ప్రాక్టీస్ చేద్దాం. ప్రాక్టీస్ చేసిన తర్వాత లాస్ట్లో నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ ఇస్తాను. సో ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బికాజ్ యూ విల్ గెట్ ఆల్ ద వీడియోస్ ఆన్ ఐఎల్స్ అనమాట. ఐఎల్స్ మీద ప్రతి వీడియో కూడా స్పష్టంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. So now let's have a look at the sentence completion. Sentence completion question మనం చూసేద్దాం. సో మామూలుగా ఎగ్జామ్లో మనకి ఎలా వస్తుంది ఈ క్వశ్చన్ అది ఫస్ట్ చూడబోతున్నాం. సో మీరు చూసినట్టయితే కంప్లీట్ ద సెంటెన్స్ బిలో. సో ఏమని అంటారు? కంప్లీట్ ద సెంటెన్స్ బిలో, రైట్ నో మోర్ దెన్ 3 words and or a number for each answer. సో మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఇన్స్ట్రక్షన్ కదా, అదేంటి? నో మోర్ దెన్ 3 words and or a number అనమాట. అంటే 3 words. Maximum you can write up to 3 words. That means you can write 1 word, లేదు అంటే 2 words, లేదు అంటే 3 words, but not more than that. Make sure you read the instruction carefully. Listeningలో మీరు చూసినట్టయితే ప్రతిదీ కూడా ఇన్స్ట్రక్షనే. అండ్ ఎక్స్పెషలీ ఇలాంటి గ్యాప్ ఫిల్లింగ్ క్వశ్చన్స్, వీటిని ఏమంటారు? గ్యాప్ ఫిల్లింగ్ అనమాట, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా. సో ఇలాంటి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్వశ్చన్కి వస్తే మటుకు కంపల్సరీ మేక్ షూర్ యూ చెక్ ద వర్డ్ లిమిట్. సో వర్డ్ లిమిట్ చెక్ చేసుకోండి ఎన్ని వర్డ్స్ రాయాలో అని. సో ఇక్కడ 3 words కాబట్టి 1 word అయినా రాయొచ్చు, 2 words అయినా రాయొచ్చు, లేదంటే 3 words, బట్ నాట్ మోర్ దెన్ దాట్. ఓకే, సో యాజ్ యూ హెవ్ చెక్ ద వర్డ్ లిమిట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే యూ నీడ్ టు రీడ్ ద క్వశ్చన్స్ అండ్ అండర్లైన్ ద సెంటెన్స్. యాక్చువల్లీ దీన్ని ఎందుకు సెంటెన్స్ కంప్లీషన్ అని అన్నారంటే, ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇవన్నీ కూడా సెంటెన్స్ ఫార్మేషన్లో ఉంటాయి అన్నమాట. అంటే వాట్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ టు రీడ్ ఇన్ ద క్వశ్చన్స్, దీస్ ఆర్ ఆల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెంటెన్సెస్. సో సెంటెన్సెస్లో ఉంటాయి కాబట్టి దీన్ని ఏమన్నారు? సెంటెన్స్ కంప్లీషన్ అన్నారనమాట. Now let's have a look at the first question. So first sentence చూసేద్దాం. Okay, you can buy a book that tells you about the dash in the aquarium. You can buy a book that tells you about the dash, right? About the dash in the aquarium. So you need to listen and you need to fill this sentence. Okay, so you need to listen the audio. So the next sentence is, the gift shop is situated next to the. ఏమన్నారు? ద గిఫ్ట్ షాప్. ఓకే, ద గిఫ్ట్ షాప్ ఈజ్ సిచ్యువేటెడ్ నెక్స్ట్ టు ద. ఎప్పుడైనా సరే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీకు ఎలా వస్తుంది తెలుసా? ఆడియోలో మీరు వింటున్నప్పుడు ఇక్కడ సిచ్యువేటెడ్ అనే వర్డ్ ఉంది కదా, సో సిచ్యువేటెడ్ వాళ్ళు సినోనిమ్ యూజ్ చేస్తారు. అంటే అలాగా లొకేటెడ్. ఎప్పుడు కూడా నేను మీకు అదే చెప్పాను, they will always use synonyms and paraphrase the question. So synonyms use చేస్తారు కాబట్టి make sure you be careful in checking out these words. ఎందుకంటే ఇవే వర్డ్స్ మీకు వినిపించవు కాబట్టి make sure you think about the synonyms. అంటే situated నేమ్ అనొచ్చు, located అని అంటారు. అండ్ నెక్స్ట్ టు అనేది beside, రైట్, లేదంటే adjacent to, next to, adjacent to, లేదంటే beside. సో ఇలా అంటారనమాట. సో మేక్ షూర్ యూ చెక్ ఫర్ దీస్ సినోనిమ్స్. ఎప్పుడు కూడా లిజనింగ్లో అయితే కంపల్సరీగా మీరు సినోనిమ్సే వింటారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వర్డ్స్ ఇవి ఏవైతే క్వశ్చన్లో ఉన్నాయో అవే మీకు రిపీట్ అవ్వవు. సో నేను మీకు చాలాసార్లు చెప్పే ఉంటాను ఈ టిప్. సో మేక్ షూర్ యూ చెక్ ఫర్ ద సినోనిమ్స్ అండ్ ఆల్సో చెక్ ఫర్ ద పారాఫ్రేజెస్ ఆఫ్ ద క్వశ్చన్. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ద aquarium closes at. The aquarium closes at dash today. So when he says at, obviously it's a time, right? At ఎప్పుడైనా వస్తే ప్రిపోజిషన్ ఆ నెక్స్ట్ వచ్చే వర్డ్ మేబీ టైం అయినా అవ్వచ్చు, లేదంటే ప్లేస్ అయినా అవ్వచ్చు. బట్ ఇక్కడ చూస్తే he said the aquarium closes at. సో క్లోజెస్ at అంటే ఆబ్వియస్లీ ఇట్స్ అ టైం కదా. సో అది జనరల్గా మనకు తెలిసిపోద్ది. సో ఇక్కడ నంబర్ రాయాలన్నమాట, టైం. ఓకే, ద లాస్ట్ క్వశ్చన్ ఇస్, ద టికెట్స్ ఆర్ చీపర్ when you buy them.
సో ఇక్కడ మీరు చూసినట్టయితే చీపర్ అన్నారు కదా వర్డ్. సో దీని బదులు ఒక్కొక్కసారి వాడు ఏమనొచ్చు అంటే ఇన్ఎక్స్పెన్సివ్, రైట్? సో చీపర్ అంటే ఇన్ఎక్స్పెన్సివ్. సో ఇన్ఎక్స్పెన్సివ్ అనొచ్చు, ఇంకేదైనా సినోనిమ్ యూజ్ చేయొచ్చు అనమాట. సో మేక్ షూర్ యూ చెక్ ఫర్ ద సినోనిమ్స్. ఓకే, సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాజ్ నేను ఆల్రెడీ మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా. సో ఎప్పుడు కూడా సేమ్ ఏదైతే వర్డ్ అక్కడ ఉందో అలాంటి వర్డ్సే వాడు రిపీట్ చేయడు కాబట్టి సినోనిమ్స్ కోసం మీరు ఆడియోలో వింటున్నప్పుడే సినోనిమ్స్ ఎక్స్పెక్ట్ చేయండి, అంతేగాని సేమ్ వర్డ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, అండ్ అది రాదు కూడా. ఓకే, సో యాజ్ యూ ఆల్రెడీ సీన్ and read the questions, let's now first listen to the audio and answer to the questions. Now, answer చేసే ముందు మీరు ఏం చేయాలంటే make sure you have a paper and a pen to take down notes. అంటే notes తీసుకోవాలి and answers note చేసుకోవాలి. Track 8. Can I give you a word of advice? Yes, sure. Well, for $4 you can buy a copy of the guidebook, and that basically has all the information in it that you need. It has a full plan of the aquarium and information on all the different fish. Oh, what a good idea. Yes, you can get a copy at the gift shop here. Do you know where that is? Is it near the entrance to the building? No, not exactly at the entrance. It's actually beside the cafe. Oh, I think I know where you mean. Thanks. I might pop down this afternoon and pick one up, and then I can give the students my own little tour. What time do you close tonight? We close at 6 p.m. most evenings, but this evening we'll be open until 7:30. Thanks very much. I should be able to get down there after work. And one last thing. Yes? If you buy your tickets on the internet, you get a discount of 10%. Gee, that's worth knowing. Thanks a lot. Right, you've already completed listening to the audio, and now let's check the answers. Answers check cheskundam. So already meer audio vinnaru kabatti let's check the answers. You can buy a book that tells you about the dash, about the different fish. So make sure you write all the words. So ee sentence completion meer choosukovalsindi entante గ్రామాటికల్ యాక్యురసీ అంటారనమాట. దాన్ని ఏమంటారు ఒకసారి చూపిస్తాను మీకు. గ్రామాటికల్ యాక్యురసీ ఆర్ గ్రామాటికలీ ద సెంటెన్సెస్ షుడ్ బీ గ్రామాటికలీ కరెక్ట్. సో మీరు ఒక్కసారి ఆన్సర్ రాసిన తర్వాత మేక్ షూర్ యూ చెక్ ద కంప్లీట్ సెంటెన్స్ విత్ ది ఆన్సర్. అంటే మీరు ఏం చేయాలంటే ఆన్సర్ ఏదైతే వచ్చిన తర్వాత ఆన్సర్ ఇక్కడ సెంటెన్స్లో అంటే ఈ బ్లాంక్లో పెట్టి ఒక్కసారి మళ్ళీ ఈ సెంటెన్స్ అంతా చదవండి. ఎందుకంటే ఇది గ్రామాటికల్ యాక్యురసీ లేకపోతే ఈ సెంటెన్స్కి ఆబ్వియస్లీ అది తప్పు అయిపోయింది, మీ ఆన్సర్ తప్పు అవుతుంది. ఓకే, సో లెట్ మీ షో యూ సింపుల్ ఎగ్జాంపుల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్స్ చూసేద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఆన్సర్స్. సో ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే 7th వన్ది డిఫరెంట్ ఫిష్ అనమాట. ఏంటిది? డిఫరెంట్ ఫిష్. మేక్ షూర్ యూ చెక్ ద స్పెల్లింగ్స్ చెక్ చేసుకోండి. డిఫరెంట్ ఫిష్. మీరు జస్ట్ ఫిష్ అని రాసిస్తే మటుకు ఆన్సర్ తప్పు అవుతుంది, ఎందుకంటే ఇది గ్రామాటికల్లీ కరెక్ట్ ఉండదు సెంటెన్స్ మీరు జస్ట్ ఫిష్ రాస్తే. ఓకే, సో నేను చెప్తాను అది ఎలా అవుతుందో. అండ్ ద నెక్స్ట్ ఆన్సర్ ఇస్ క్యాఫే, రైట్? క్యాఫే, CAFE, క్యాఫే. 9th వన్ ఇస్ 7:30 PM. ఎంత టైం? 7:30 PM. అండ్ ద 10th వన్ ఇస్ ఆన్ ది ఇంటర్నెట్. చాలామంది ఏం చేస్తారంటే జస్ట్ ఇంటర్నెట్ రాసిస్తారు, బై దెమ్ ఇంటర్నెట్, బట్ అది తప్పు. నేను ఎందుకు తప్పో నేను చూపిస్తాను. సో ఫస్ట్ వన్ మీరు చూసారు కదా డిఫరెంట్ ఫిష్, అండ్ లాస్ట్ వన్ ఇస్ ఆన్ ది ఇంటర్నెట్. చూసినట్టయితే క్లియర్గా యూ కెన్ బై అ బుక్ దట్ టెల్స్ యూ అబౌట్ ద డాష్ ఇన్ ది అక్వేరియం అన్నాడు. అబౌట్ ద ఫిష్ అని రాసిస్తే యూ కెన్ నాట్ మేక్ షూర్ ద క్రైటీరియా ఇస్ met. Obviously about the fish is correct, about the fish is also grammatically correct, but మీరు చూసినట్టయితే aquarium లో different fishes ఉంటాయి, అవునా కాదా? సో obviously you need to write the complete word that you hear, not the single word that you feel might be fit in the blank. No, you cannot think like that. You need to fill whatever you hear in the audio. So ఏదైతే మీకు కంప్లీట్గా వినిపిస్తుందో ఆడియోలో మేక్ షూర్ యూ ఫిల్ ఇట్ కంప్లీట్లీ అండ్ చెక్ ద వర్డ్ లిమిట్ చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు రాసే ఆన్సర్ ఈ వర్డ్ లిమిట్ లోపడే ఉంటే నో ప్రాబ్లం, మీరు రాయొచ్చు. బట్ అంతకన్నా ఎక్కువ దాటేస్తే మటుకు, అంటే ఒకవేళ 4 words వచ్చాయి అనుకోండి, అప్పుడు మేక్ షూర్ యూ రిడ్యూస్ ద వర్డ్ కౌంట్. దట్ మీన్స్ 3 వరకే రాయండి అండ్ ఎక్కువ రాయకూడదు, రైట్? అండ్ లాస్ట్ వన్ చూసుకుంటే ద టికెట్స్ ఆర్ చీపర్ వెన్ యూ బై దెమ్. ఇంటర్నెట్ అని రాసిస్తే ఏదైనా సెంటెన్స్ గ్రామాటికల్గా కరెక్ట్గా ఉందా?
ఐ మీన్ ఇప్పుడు మీరు ఒకసారి లాస్ట్ సెంటెన్స్ చూడండి. ద టికెట్స్ ఆర్ చీపర్ వెన్ యూ బై దెమ్. మన ఆన్సర్ ఏంటి యాక్చువల్లీ ఆన్ ది ఇంటర్నెట్. సో ఇప్పుడు ఆన్ ది ఇంటర్నెట్ పెట్టి ఒకసారి మరొకసారి చదువుదాం. ద టికెట్స్ ఆర్ చీపర్ వెన్ యూ బై దెమ్ ఆన్ ది ఇంటర్నెట్. అది గ్రామాటికల్లీ కరెక్ట్. ద సెంటెన్స్ ఆఫ్టర్ పుటింగ్ ద ఆన్సర్ ద సెంటెన్స్ మేక్స్ సెన్స్ అంటే అది గ్రామాటికల్లీ కరెక్ట్. బట్ అదే మీరు ఆన్ ది ఇంటర్నెట్ కాకుండా జస్ట్ ఇంటర్నెట్ అని రాశారు అనుకోండి. ఒకసారి చదవండి. ద టికెట్స్ ఆర్ చీపర్ వెన్ యూ బై దెమ్ ఇంటర్నెట్. వెన్ యూ బై దెమ్ ఇంటర్నెట్ అంటే ఈజ్ ఇట్ గ్రామాటికలీ కరెక్ట్? నో రైట్. సో గ్రామాటికలీ కరెక్ట్ కాదు కాబట్టి ఆబ్వియస్లీ ఇది ఆన్సర్ తప్పైపోయింది. మీరు ఇంటర్నెట్ రాసినా సరే ఒక వర్డ్ కరెక్ట్ అయినా సరే అది కంప్లీట్గా మీకు స్కోర్ రాదు ఆ బ్లాంక్కి. సో మేక్ షూర్ యూ చెక్ ద సెంటెన్సెస్, ఎస్పెషలీ సెంటెన్స్ కంప్లీషన్లో మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే గ్రామాటికల్ యాక్యురసీ. వన్స్ ఆన్సర్ వచ్చిన తర్వాత ఆన్సర్ సెంటెన్స్లో పెట్టి ఒకసారి సెంటెన్స్ చదివి చెక్ చేసుకోండి వెదర్ ఇట్స్ గ్రామాటికలీ కరెక్ట్ ఆర్ నాట్. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ టిప్ అండ్ ఆల్సో క్రూషియల్ టిప్ ఇన్ ద సెంటెన్స్ కంప్లీషన్ క్వశ్చన్. సో సెంటెన్స్ కంప్లీషన్ క్వశ్చన్లో అది చాలా ఇంపార్టెంట్ టిప్ అనమాట. సో ఇప్పుడు నేను మీకు కొన్ని టిప్స్ ఇవ్వబోతున్నాను, ఎస్పెషలీ ద సెంటెన్స్ కంప్లీషన్ క్వశ్చన్ ట్యాకిల్ చేయడానికి అనమాట. సో లెట్స్ లుక్ ఎట్ ద టిప్స్ నౌ. Right, so let us look at the sentence completion tips. Okay, so we are doing sentence completion. Mostly sentence completion question you will get in the section 2 and also the section 3. So section 2 lo section 3 lo vastai sentence completion questions, so be careful with that. First thing is read the instruction carefully. Read the instruction carefully, paying particular attention to how many words you're allowed to write for answer is very, very important. If you've checked the present example, then you have an instruction no more than 3 words and or a number, right? So ఇప్పుడు మనం చూసిన క్వశ్చన్ కి అయితే no more than 3 words and or a number ఉంది. So it's very important to check the word limit and set that word limit in your brain. ఎందుకంటే అంతకన్నా ఎక్కువ వర్డ్స్ అయితే క్రాస్ చేయకూడదు మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు. సో ద నెక్స్ట్ థింగ్ ఈస్ ప్రిడిక్ట్ ది ఆన్సర్స్. సో ఇప్పుడు మీరు చూసారు కదా, మనం క్వశ్చన్ చదువుతున్నప్పుడే ఏ ఆన్సర్ మనం ఫిట్ చేయొచ్చో మనం చూసాం. అది టైమా, లేదంటే ప్లేసా, లేదంటే షాపా, ఏంటని మనం డిసైడ్ చేసుకున్నాం అనమాట. ఓకే, సో అది నౌనా, అడ్జెక్టివా, లేదంటే వర్బా, ఇలా కూడా మనం ప్రిడిక్ట్ చేసుకోవచ్చు. వాట్ యూ మీన్ బై ప్రిడిక్ట్? దట్ మీన్స్ యాంటిసిపేషన్. ఓకే, ఆ బ్లాంక్లో ఏ వర్డ్ మనం ఫిట్ చేయొచ్చో మనం ముందుగానే మనం తెలుసుకుంటున్నాం అనమాట. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ అ వెరీ ఇంపార్టెంట్ టిప్ అన్నాను కాబట్టి ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు recapitulate that, saying that check that each sentence whether it's grammatically correct once you've added your answer. So check that each sentence is grammatically correct once you have added your answer. ఒక్కసారి ఆన్సర్ దాంట్లో పెట్టిన తర్వాత make sure you check that sentence whether it's grammatically correct or not, whether it makes sense or not. Right, so that's very important, especially in the sentence completion question. So sentence completion question లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఫోర్త్ టిప్కి వచ్చేస్తే అదేంటంటే సినోనిమ్స్ అండ్ పారాఫ్రేజింగ్. మనం చూసాం కదా, మనం విన్నాం కూడా. వాడు కెఫే వచ్చేటప్పటికి నెక్స్ట్ టు అని క్వశ్చన్లో ఉంది, బట్ వాడేమన్నాడు? బిసైడ్ ద కెఫే అన్నాడు. సో ఎంత ఈజీగా ఉంది సినోనిమ్స్ అండ్ పారాఫ్రేజింగ్ మనకు తెలిస్తే. ఒకవేళ మనకు నిజంగానే సినోనిమ్ తెలియదు అంటే, ఒకవేళ బిసైడ్ అన్నాడు, ఇక్కడ నెక్స్ట్ ఉంది, నెక్స్ట్ మీనింగ్ మీకు అర్థమైంది, బట్ బిసైడ్ మీనింగ్ మీకు తెలియదు. సో అలాంటప్పుడు ఏం ప్రాబ్లం అవుతుంది? మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తారు కదా. సో మేక్ షూర్ యూ చెక్ ఫర్ ద సినోనిమ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మేక్ షూర్ యూ చెక్ ఫర్ ద సినోనిమ్స్ బిఫోర్ యూ లిసన్ టు ద ఆడియో. లేదంటే వైల్ యూ లిజనింగ్ ఆల్సో మేక్ షూర్ వాట్ ఎవర్ వర్డ్ యూ అండర్లైన్, మీరు ఏదైతే వర్డ్స్ అండర్లైన్ చేసుకున్నారో ఆ వర్డ్స్ ఎగ్జాక్ట్గా సేమ్ వినిపించకపోయినా మేక్ షూర్ సినోనిమ్స్ అయితే వినిపిస్తాయి కాబట్టి బీ ప్రిపేర్డ్, రైట్? అండ్ ద నెక్స్ట్ స్టెప్ ఇస్ ద ఆన్సర్స్ విల్ కమ్ ఇన్ ద సేమ్ ఆర్డర్. సో సెంటెన్స్ కంప్లీషన్లో కూడా ఆన్సర్స్ ఆర్డర్లోనే వస్తాయి. సో ఏం ప్రాబ్లం లేదు, జంబుల్డ్ ఆర్డర్ అయితే రావు. అండ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ టిప్ ఏంటంటే, ప్లీజ్ నెవర్ లీవ్ ద బ్లాంక్ స్పేస్ ఆన్ ది ఆన్సర్ షీట్. సో ఆన్సర్ షీట్ ఫిల్ చేస్తున్నప్పుడు క్వశ్చన్ పేపర్ నుంచి ఆన్సర్స్ మీరు ఆన్సర్ షీట్లో రాస్తున్నప్పుడు మేక్ షూర్ యూ కంప్లీట్ ద క్వశ్చన్, ఐ మీన్ ఆన్సర్ షీట్ని కంప్లీట్గా మీరు ఫిల్ చేయండి. ఏ ఒక్క బ్లాంక్ స్పేస్ కూడా వదలద్దు. ఐ రియలీ రిక్వెస్ట్ యూ ఆల్ టు fill all spaces, all 40 spaces in the answer sheet. సో ఏదైనా బ్లాంక్ స్పేస్ వదిలేస్తే ఆబ్వియస్లీ మీకు మార్క్స్ రావు ఎలాగో. బట్ అది ఒకవేళ మీరు గెస్ చేసి మీ గెస్ కరెక్ట్ అయితే
పాయింట్ వస్తుంది కదా. సో మేక్ షూర్ యూ గెస్ అండ్ ఫిల్ ద పేపర్. ఓకే, so that's all about the tips, and I hope you've understood how to tackle the sentence completion. And మరొకసారి మళ్ళీ నేను చెప్తాను, సెంటెన్స్ కంప్లీషన్లో మీరు చేయాల్సింది ఏంటంటే ఎస్పెషలీ చెక్ ద సెంటెన్స్, check that each sentence whether it's grammatically correct once you've added your answer. మీ ఆన్సర్ ఒక్కసారి మీరు సెంటెన్స్ కంప్లీషన్లో క్వశ్చన్లో ఆన్సర్ పెట్టి చూసుకోండి అది కరెక్టా కాదా. ఓకే, సో నేను మీకు చూపించాను కదా ఆన్ ది ఇంటర్నెట్. అదే జనాలు ఒకవేళ ఓన్లీ ఇంటర్నెట్ అని రాస్తారనుకోండి, ఆన్ ది ఇంటర్నెట్ వదిలేసి జస్ట్ ఇంటర్నెట్ రాసి వదిలేస్తే if you buy them internet, so it doesn't make sense kada. So make sure you check for the grammatical accuracy, especially when you're doing the sentence completion question anamata. Okay, so that's all for the tips, and I hope you like the video. If you like it, make sure you like, share and subscribe to my channel, and don't forget to hit the bell icon. And marchipokunda make sure you share it with your friends.